ఒకటో యోహాను 4వ అధ్యాయం 9వ వచనం నుండి గ్రంథ వివరణ. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. యోహాన్ 3:16, రోమా 5:8, ఎఫెసీ 2:4-5. దివ్య ప్రేమకు మూలాధారం దేవుడే, మానవుడు కాదు. దేవుడు మనకు నేర్పించకపోతే అదేమిటో మనకు తెలియదు. ఆయన మనల్ని ప్రేమించకపోతే, తన ప్రేమను మన హృదయాల్లో ఉంచకపోతే మనం ఆయన ప్రేమించగలిగే వాళ్ళం కాదు. 19వ వచనం. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది, కరుణాధారమైన బలి. 1 యోహాను 2:2. ప్రియులారా, దేవుడు మనలను ఈలాగూ ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. దేవుడు ఏమిటో, తాము ఏమిటో వాటిని బట్టి విశ్వాసులు ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపాలి. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. చూడలేదు. యోహాన్ 1:18, 1 తిమోతి 6:16. దేవుడు మనలో యోహాన్ 14:23, రోమా 8:9. క్రీస్తు విశ్వాసుల విషయంలో మాత్రమే ఇది నిజం. ఎఫెసీ 2:12, ఎఫెసీ 4:18. దీనికి రుజువేమిటంటే వారు ఒకరినొకరు ప్రేమతో చూడడమే. దేవుడు మనలో ఉంటే ప్రేమ మనలో ఉంటుంది. ప్రేమ ఆగాపే మనలో ఉంటే దేవుడు మనలో ఉంటాడు. ప్రేమ పరిపూర్ణమై దేవుని ప్రజలు ఒకరినొకరు ప్రేమించడం వల్లే దేవుని ప్రేమ ఈ భూమిపై నెరవేరుతుంది. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. 1 యోహాను 3:24, యోహాన్ 17:21-23. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. 1 యోహాను 1:1-2, లోకరక్షకుడు. 1 యోహాన్ 2:2, యోహాన్ 4:42, 1 తిమోతి 4:10. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. దేవుని కుమారుడు దేవుని కుమారుల్లో ఒకడు కాదు. మత్తయి 3:17, యోహాన్ 3:16, యోహాన్ 5:18-23 నోట్స్ చూడండి. ఒప్పుకొన్న ఇదే మాట 1 యోహాన్ 1:9లో కూడా కనిపిస్తున్నది. యేసు దేవుని ఏకైక కుమారుడని ఒప్పుకోవడం అంటే ఆయనను, ఆయన చెప్పిన మాటలను నమ్మడమే. ఆయన చెప్పాడు కాబట్టే ఆయన దేవుని కుమారుడని మనకు తెలిసింది. ఈ నమ్మకమే మనల్ని దేవుని చెంతకు తెచ్చి మన జీవితాన్ని ఆయనలో లీనం చేసింది. దేవునిలో 3వ వచనం 16వ వచనం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం మెరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. మనల్ని ప్రేమిస్తున్నానని దేవుడు చెప్పినంత మాత్రాన కాక సాధ్యం అయినంత అద్భుత రీతిలో దాన్ని రుజువు చేశాడు. కాబట్టి దేవుని ప్రేమ ఏమిటో మనకు తెలిసింది. వచనం 9, 1 యోహాన్ 3:16. నమ్ముకొన్నాం. తన ప్రేమను గురించి దేవుడు సందేహానికి తావులేని రుజువులు చూపాడు. కాబట్టి ఆయన ప్రేమను ఎప్పుడూ శంకించకూడదు. మన పైకి, మన సన్నిహితులపైకి ఎన్ని కష్టాలు, బాధలు, హింసలు వచ్చినా దేవుని ప్రేమపై మనం ఆధారపడగలం. అది ఎన్నడూ విఫలం కాదు, మనలను విడిచిపెట్టదు. కీర్తనలు 23:6, రోమా 8:35-39, 1 కొరింథీ 13:8. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. తీర్పు రోజున మత్తయి 10:15, మత్తయి 11:22, మత్తయి 11:24, మత్తయి 12:36, 2 కొరింథీ 5:10, 2 పేతురు 2:9. ధైర్యం 1 జాన్ 3:19, 1 జాన్ 3:21, 1 జాన్ 2:28. పరిపూర్ణమై 2:12 వచనం. మనం ఆయనలాగా ఉన్నాం, క్రీస్తులాగా. జాన్ 17:14. దేవుడు తన విశ్వాసులను తన పిల్లలుగా, తన జీవము, ప్రేమ ఉన్నవారుగా ఎంచి తీర్పు తీరుస్తాడు.
ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడువాడు కాడు. తీర్పు దినం గురించిన తలంపులు మన హృదయాల్లో భయం కలిగిస్తున్నాయా? అలాగైతే మనలో ఉండవలసినంత ప్రేమ లేదన్నమాట. పరిపూర్ణ ప్రేమ అంటే పూర్తిగా ఎదిగి ఈడేరిన ప్రేమ. ఇది క్రీస్తు జీవితంలో కనిపించింది. ఈ ప్రేమను మనం గుర్తెరిగి మన జీవితాల్లోనూ కలిగి ఉండాలి. ఎఫెసీ 3:16-19 పోల్చి చూడండి. అది మనలో ఉంటే దేవుని తీర్పు గురించి కూడా మనకు భయం ఉండదు. 2 కొరింథీ 5:6-9, ఫిలిప్పీ 1:21, ఫిలిప్పీ 1:23, 2 తిమోతి 4:7-8. క్రీస్తు విశ్వాసులను దేవుడు పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాడు. అందువల్ల వారు కూడా పరిపూర్ణంగా ప్రేమించాలి. దేవుడు వారిని నడిపిస్తున్నది ఈ ధన్యకరమైన లక్ష్యం వైపుకే. ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాము. 10వ వచనం, నిజమైన ప్రేమ ఏమిటో దేవుడు మనకు చూపించాడు. తన ప్రేమ ద్వారా మనల్ని తన పిల్లలుగా చేసుకొని దాన్ని మనలో ఉంచాడు. రోమా 5:5 పోల్చి చూడండి. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధీకుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. 1 యోహాను 2:9, 1 యోహాను 3:14-15. ఇతరులను ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమించవచ్చు అనుకుంటారు మనుషులు, కానీ ఇది కేవలం అసాధ్యం. మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన తన ప్రేమను మనలో ఉంచాడు కనుకనే అలా ప్రేమిస్తున్నాం. మనలోని ఈ దైవిక ప్రేమ మనం దేవుణ్ణి ప్రేమించినంత రూఢిగా మనుషులను కూడా ప్రేమించేలా చేస్తుంది. దేవుని పట్ల నిజ ప్రేమ, మనుషుల పట్ల నిజ ప్రేమ వేరువేరుగా ఉండవు. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను. ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ప్రేమించడం ఆధ్యాత్మిక అవసరత. మనం దాన్ని ఆచరణలో పెట్టాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. చేతల్లో వెల్లడయ్యే ప్రేమను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. యోహాను 5:1 నుంచి గ్రంథ వివరణ. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. యేసే అభిషిక్తుడు. 1 యోహాను 2:22, 1 యోహాను 3:23, 1 యోహాను 4:2. యేసే అభిషిక్తుడని నమ్మడం అంటే యేసును గురించి దేవుడు తెలియజేసిన దాన్ని అంగీకరించడం, ఆ సత్యంపై నమ్మకం ఉంచడం అన్నమాట. యేసే అభిషిక్తుడు అనే నిజమైన నమ్మకం దేవుడిచ్చేదే. ఫిలిప్పీ 1:29, ఎఫెసీ 2:8-9. ఎవరికైతే ఇది ఉంటుందో వారిలో ఇది బహు గాఢమైన ప్రభావాన్ని చూపుతుంది. అపోస్తల కార్యాలు 2:36-42. యేసే అభిషిక్తుడు అని నమ్మకుండా నమ్ముతున్నామని ఊరికే చెప్పుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు. దేవుని వల్ల జన్మించిన వారు 1 యోహాను 2:29, 1 యోహాను 12:13 ప్రేమిస్తారు. మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే దేవుని వల్ల జన్మించిన వారిని అందరినీ కూడా ప్రేమిస్తాం. 1 యోహాను 4:20. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. తెలుసు. దేవుని ప్రజల పట్ల మనలో సద్భావన ఉండి వారికి సహాయపడాలని మన మనసుల్లో ఉంటే వారిని మనం ప్రేమిస్తున్నామని మనకు తెలియదా? అయితే దేవుని వాక్కుకు లోబడడం ద్వారా దేవుని పట్ల మన ప్రేమను చూపించకపోతే పైన చెప్పినది మనలో ప్రేమ ఉందనడానికి రుజువు కాదు. ప్రేమ, విధేయత ఎప్పుడూ కలిసే ఉంటాయి. మనం హృదయపూర్వకంగా దేవుని ఆజ్ఞలకు లోబడుతున్నాం కనుక దేవుణ్ణి ప్రేమిస్తున్నామని మనకు తెలిసి ఉంటే దేవుని పిల్లల పట్ల కూడా మనలో ప్రేమ ఉందని మనకు ఖచ్చితంగా తెలుసు. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. యోహాను 17:15, యోహాను 17:21, యోహాను 17:23 భారమైనవి కావు. మత్తయి 11:29-30 పోల్చి చూడండి.
దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుణ్ణి ప్రేమించే కొత్త స్వభావం విశ్వాసుల్లో ఉంది కనుక దేవుడే వారిలో జీవిస్తున్నాడు. గనుక 1 యోహాను 4:12 దేవుని ఆజ్ఞలు వారికి భారంగా అనిపించవు. సంతతి వారందరూ లోకంపై విజయం లేని విశ్వాసి అంటూ ఉండడు, జయిస్తారు. 1 యోహాను 2:13-14 1 యోహాను 4:4 విశ్వాసులు ఈ లోక మార్గాలను పాపాలను విడిచి విశ్వాసంతో క్రీస్తు చెంతకు వచ్చినప్పటి నుంచి వారు లోకాన్ని జయించడం మొదలుపెట్టారు. వారు ఇలా చేసిన ఆ క్షణంలోనే దాన్ని జయించారు. క్రీస్తుపై నమ్మకంలో కొనసాగడం ద్వారా ఆ విజయంలో కొనసాగుతున్నారు. దేవుడు వారిని లోకంలో నుంచి పిలిచి తన ప్రత్యేక ప్రజగా వారిని వేరు చేశాడు. యోహాను 17:6 యోహాను 17:14 యోహాను సువార్త 17:16 నమ్మకమే లోకంపై విజయం. ఎందుకంటే లోకంపై ఘన విజయం సాధించిన క్రీస్తుతో అది మనల్ని కలుపుతుంది. యోహాను సువార్త 16:33 యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? 1 యోహాను 4:15 నమ్మే వ్యక్తే తపస్సు ద్వారా, యోగం ద్వారా, లోకం నుంచి దాక్కోవడం ద్వారా, సర్వాంగ పరిత్యాగం ద్వారా లోకాన్ని జయించడానికి మనుషులు ప్రయత్నం చేయవచ్చు. ఇది లోకాన్ని జయించడం కాదు, దాని నుంచి పారిపోవడం. ఇది కాదు మార్గం. ఈ పద్ధతిని పాటించేవారు లోకాన్ని తమ హృదయాల్లో తీసుకువెళ్తారు. అంతేకాక వారు చేసేది నిజానికి వారు జయించాలనుకున్న లోకంలో భాగమే. జయించడం గురించి ప్రకటన 2:7 చూడండి. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యం ఇచ్చువాడు ఆత్మయే. మత్తయి 3:13-17 మత్తయి 26:28 యోహాను 19:34 బైబిల్లో నీరు కొన్నిసార్లు ఆధ్యాత్మిక జీవానికి, దేవుని ఆత్మకు గుర్తు. యోహాను 4:10 యోహాను సువార్త 4:14 యోహాను సువార్త 7:38-39 రక్తం పాపాల కోసం బలిని, క్షమాపణకు, శుద్ధీకరణకు ఆధారాన్ని సూచిస్తున్నది. 1 యోహాను 1:7 ఎఫెసీ 1:7 క్రీస్తు దేవుని ఆత్మ మూలంగా జన్మించాడు. ఆత్మచేత అభిషేకం పొందాడు. ఆధ్యాత్మిక జీవంతో నిండినవాడై ఇతరులకు ఆత్మ జీవానికి మూలాధారం అయ్యాడు. మన కోసం విమోచన అర్పణగా తన ప్రాణాన్ని ధారపోయడం ద్వారా తన ఇహలోక యాత్ర చాలించాడు. ఆత్మ సత్యస్వరూపి. యోహాను 14:6 యోహాను 14:17 కీర్తనలు 31:5 తీతుకు 1:2 ఆత్మే సాక్ష్యం చెబుతున్నాడు. యోహాను 17:26 యోహాను 16:13-15 సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మత్తయి 3:16-17 నోట్ చూడండి. ఈ సత్యం కొత్త ఒడంబడిక గ్రంథం అంతటా కనిపిస్తుంది. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. క్రీస్తు జీవితం, మరణం అనే వాస్తవాలు రాయబడి ఉన్నాయి. అవి సాక్షుల వంటివి. దేవుని ఆత్మ వాటిని గురించి కూడా మనతో మాట్లాడుతున్నాడు. ఈ మూడు ఒకదానితో ఒకటి సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాయి. అంటే దేవాత్మ లోపల చెప్పే సాక్ష్యం, బైబిలు బయట చెప్పే సాక్ష్యం ఒకటే. దైవాత్మ వల్ల కలిగిన విశ్వాసి అనుభవానికి బైబిల్లో రాసి ఉన్నదానికి తేడా ఏమీ లేదు. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మినవాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధనికునిగా చేసినవాడే. మనుషులు చెప్పే సాక్ష్యం యోహాను 8:17 పోల్చి చూడండి. మనుషుల సాక్ష్యాలను బట్టి అనేక సంగతులను మనం నమ్ముతాం. అంతకన్నా గొప్ప సాక్ష్యాన్ని, అంటే సాక్షాత్తు దేవుని సాక్ష్యాన్ని నమ్మాలి కదా. నీరు, రక్తం, ఆత్మ వచనం 6 క్రీస్తు విషయంలో దేవుడిచ్చే సాక్ష్యాలు. శుభవార్తల్లో వీటిలో 2 కనిపిస్తున్నాయి. దేవుని ఆత్మ మాత్రం మన మనసులకు, హృదయాలకు నేరుగా సాక్ష్యం చెప్తున్నాడు. దేవుని సాక్ష్యం యోహాను సువార్త 5:36-37 యోహాను సువార్త 8:18 పోల్చి చూడండి.
కొత్త ఒడంబడికలో మనకు ఈ సాక్ష్యం ఉంది. బైబిల్ అంతా కూడా క్రీస్తు విషయం దేవుని సాక్ష్యమే అని చెప్పవచ్చు. ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. మనం క్రీస్తులో నమ్మకం ఉంచినప్పుడు ఆయన గురించి రాయబడినవన్నీ నిజమన్న నిశ్చయత మన మనసులో ఏర్పడుతుంది. దీన్ని కలిగించేది దేవుని ఆత్మే. అబద్ధికుడు 1 యోహాను 1:10. దేవుడు చెప్పేదాన్ని నమ్మకపోవడం ఆయనకు గొప్ప అవమానం, అపకీర్తి కలిగిస్తాయి. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. శాశ్వత జీవం యోహాన్ 3:16, యోహాన్ 3:36, యోహాన్ 6:47, యోహాన్ 17:2. ఆయన కుమారునిలో 20వ వచనం 1 యోహాన్ 1:2, యోహాన్ 11:25-26, యోహాన్ 14:6, కొలస్సీ 3:4. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. జీవం అంటే శాశ్వత జీవం, ఆధ్యాత్మిక జీవం. అది ఒక వ్యక్తి ద్వారా మాత్రమే లభిస్తుంది. దేవుని కుమారుడైన యేసు ద్వారా. మనలో ఆయన లేకుంటే మనం ఆత్మ సంబంధంగా చనిపోయిన వారమే. ఎఫెసీ 4:18. దేవుని నుంచి వేరొక మార్గంలో ఆధ్యాత్మిక జీవాన్ని మనం పొందలేము. యోహాన్ 3:36. అందుకు ఉన్న ఏకైక మూలాధారాన్ని తిరస్కరిస్తే దాన్ని ఎలా పొందగలం? ఉంది. విశ్వాసులకు శాశ్వత జీవం ప్రస్తుతం ఉంది. యోహాన్ 3:36, యోహాన్ 5:24. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునను అనునదియే. క్రీస్తు విశ్వాసులు తమ రక్షణను గురించి సందేహంలో ఉండాలని దేవుడు కోరడం లేదు. వారికి శాశ్వత జీవం ఉందని వారు తెలుసుకొని ఉండాలి. దేవుడు యోహాను చేత ఈ లేఖ రాయించిన కారణాల్లో ఇదొకటి. తమకు పాప విముక్తి, రక్షణ ఉన్నాయని విశ్వాసులు ఎలా తెలుసుకోగలరు? అందుకు రుజువులు ఏమిటి? యోహాను చెప్తున్న సూచనలు ఏమిటి? రక్షణ నిశ్చయిత ఎలా కలుగుతుంది? తన వాక్కులో దేవుడిచ్చిన సాక్ష్యం వల్ల. వచనం 19-11. దేవుని వాగ్దానాలపై నమ్మకం ఉంచడం వల్ల. దేవుని ఆత్మ మన మనసులో చెబుతున్న సాక్ష్యం వల్ల. వచనం 10, 1 యోహాన్ 3:24. పాపాలకు క్షమాపణ కలిగిందన్న వాగ్దానంపై ఆధారపడడం వల్ల. 1 యోహాన్ 1:7-9. దేవునికి విధేయతను చూపుతున్నామనే రుజువు వల్ల. 1 యోహాన్ 2:5, 1 యోహాన్ 5:2. నీతి నిజాయితీలతో జీవిస్తున్నామన్న సాక్ష్యం వల్ల. 1 యోహాను 2:29, 1 యోహాన్ 3:6, 1 యోహాన్ 3:10. మన జీవితాల్లో కనిపించిన ప్రేమ ఫలం వల్ల. 1 యోహాన్ 3:14, 1 యోహాన్ 3:18-19, 1 యోహాన్ 4:12. విశ్వాసుల్లో నిశ్చయత కలిగించే సత్యాలు కొన్నింటిని కూడా యోహాన్ ఇస్తున్నాడు. 1 యోహాన్ 4:15, 1 యోహాన్ 5:1. పాప విముక్తి, రక్షణ ఉందన్న సంపూర్ణ నిశ్చయిత మూడింటిపై ఆధారపడి ఉంది. అవి ఏమిటంటే దేవుని వ్రాతపూర్వకమైన వాక్కు, విశ్వాసుల అంతరంగంలోని అనుభవం, వారు జీవిస్తున్న ప్రేమ విధానం. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని, మనం మెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. విశ్వాసులకు శాశ్వత జీవం ఉంది కాబట్టి దేవుని సన్నిధిలోకి రాగలమన్న నిబ్బరం వారికి కలుగుతుంది. రోమా 5:2, ఎఫెసీ 2:18, ఎఫెసీ 3:12, హెబ్రీ 4:16, హెబ్రీ 10:19-22. మన నిశ్చయత ఇదే. మన ప్రార్థనలు ఆయన చిత్తానికి అనుగుణంగా ఉంటే వాటన్నిటికీ ఆయన జవాబిస్తాడు. మనం అడిగిన వాటన్నిటినీ ఇస్తాడు. మన ఇష్టాయిష్టాలను అనుగుణంగా దేవుణ్ణి అడగడం వేరే సంగతి. అలాంటి ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడని మనం నమ్మకూడదు. ప్రతి విశ్వాసికి ఎప్పుడు ఉండవలసిన శ్రద్ధ, మనస్తత్వం మత్తయి 6:10లో కనిపిస్తున్నది. అలాగైతే దేవుని సంకల్పం ఏమిటో మనకు తెలియడం ఎలా? బైబిల్ మొత్తం దాన్ని వెల్లడి చేస్తున్నది. మనకు బైబిలుతో పరిచయం లేకపోతే దేవుని సంకల్పం ఏమిటో మనకు తెలియదు. దాన్ని మనం పఠిస్తూ ఉంటే నమ్మకంతో మనం చేసే ప్రార్థనలకు జవాబుగా ఆయన ఏమేమి ఇవ్వాలని కోరుతున్నాడో మనం చూడవచ్చు. యాకోబు 1:6-7 పోల్చి చూడండి.
తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గూర్చి వేడుకొనవలెనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. పాపం చేసే ఇతరుల గురించి ప్రార్థించడం విశ్వాసుల కర్తవ్యం. యాకోబు 5:16. పోల్చి చూడండి. మరణకరం కాని పాపం. కొన్ని రకాల పాపాలు మరణానికి ఎందుకు నడిపించవు? ఎందుకంటే దేవుడు వాటిని క్షమించగలడు. మనం ఒప్పుకుంటే వాటిని క్షమిస్తాడు. 1 యోహాను 1:9. మరణకరమైన పాపం ఏమిటి? యోహాను దాన్ని వివరించలేదు, కాబట్టి దీని గురించి ఖచ్చితంగా చెప్పలేము. దీనికి అర్థం బహుశా ఇదై ఉండవచ్చు: దేవుడు క్షమించని పాపం. మత్తయి 12:31-32, హెబ్రీ 2:3, హెబ్రీ 6:4-6, హెబ్రీ 10:26-31, హెబ్రీ 12:25. చూడండి. తెలిసి ఇష్టపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా క్రీస్తును, ఆయన శుభవార్తను తిరస్కరించేవారు దేవుడు తమను క్షమించడం అసాధ్యం చేసేస్తున్నారు. విశ్వాసులు ఈ పాపం చేయగలరని యోహాను చెప్పడం లేదు. నిజంగా వారలా చేయలేరని కూడా 1 యోహాను 3:6, 1 యోహాను 3:9 చెప్తున్నది. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును, కనుక దుష్టుడు వానిని ముట్టడు. 1 యోహాను 3:4. మరణకరం కాని పాపం ఉన్నదన్న సత్యం మనల్ని పాపం చేసేందుకు పురి కోల్పకూడదు. పాపం చేస్తే కనుక క్షమాపణ ఉందన్న ప్రోత్సాహాన్ని మాత్రమే కలిగించాలి. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదుము. 1 యోహాను 3:6, 1 యోహాను 3:9. దేవుని వల్ల జన్మించిన వాడు అంటే యేసు ప్రభువు. కన్యగర్భాన ఆయన ఈ లోకంలో జన్మించడం పవిత్రాత్మ మూలంగానే జరిగింది. మత్తయి 1:21, లూకా 1:35, గలతీ 4:4. మరణం నుంచి ఆయన సజీవంగా లేవడం జన్మించడం వంటిది. అపోస్తల కార్యాలు 13:33, హెబ్రీ 1:5. అనాది కాలం నుంచి ఆయనకున్న జీవం దేవునిది. యోహాన్ 5:26. భద్రంగా కాపాడుతాడు. క్రీస్తు విశ్వాసులను కాపాడుతాడు. యోహాన్ 10:28, రోమా 5:9-10. దుర్మార్గుడు సైతాను పట్టుకొని ఉండడు. ఇదే గ్రీకు పదాన్ని యోహాన్ 20:17లో అంటి పెట్టుకొని ఉండబోకు అనే తర్జుమా ఉంది. విశ్వాసులపై సైతాను చెయ్యి వేసి తన శక్తిలో వారిని ఉంచుకోలేడు. క్రీస్తు వారిలో ఉన్నాడు. ఆయన సైతాను కన్నా గొప్పవాడు. 1 యోహాను 4:4. యోహాను ఇక్కడ చెప్తున్నది ఆధ్యాత్మికంగా జన్మించిన వారందరి విషయంలోనూ నిజమే. ఎవరో కొద్దిమంది పవిత్రుల విషయంలో మాత్రమే కాదు. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. దుర్మార్గుడిలో యోహాన్ 14:30, 2 కొరింథీ 4:4, ఎఫెసీ 2:2, 2 తిమోతి 2:26. లోకం భ్రష్టమైన స్థితిలో ఉండేది ఇందుకే. 1 యోహాను 2:16. తెలుసు, విశ్వాసులకు తెలుసు అని యోహాను ఈ లేఖలో చెప్పిన విషయాలన్నింటినీ గమనించండి. 1 యోహాను 2:5, 1 యోహాను 2:20, 1 యోహాను 3:2, 1 యోహాను 3:5, 1 యోహాను 3:14, 1 యోహాను 3:16, 1 యోహాను 3:19, 1 యోహాను 3:24, 1 యోహాను 4:16, 1 యోహాను 5:13, 1 యోహాను 5:15, 1 యోహాను 5:18, 1 యోహాను 5:20. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమును అయి ఉన్నాడు. తెలుసుకొనేలా. మత్తయి 11:27. దేవుణ్ణి నిజంగా తెలుసుకోవాలంటే ఏకైక మార్గం ఇదే. వివేచన ఇచ్చాడని లూకా 24:45, 1 కొరింథీ 2:12, 1 కొరింథీ 2:16. ఆ సత్యస్వరూపిలో యోహాన్ 17:21-23, 1 కొరింథీ 12:12-13, ఎఫెసీ 1:3-4. ఇక్కడ నిజమైన దేవుడు అంటే క్రీస్తు అని అర్థం.
ఫిలిప్పి 2:6, లూకా 2:11. నోట్స్లో రెఫరెన్సులు చూడండి. ఆయనే శాశ్వత జీవం కూడా. వచనం 11, యోహాన్ 11:25, యోహాన్ 14:6. ఆయనే శాశ్వత జీవం అని ఒక్క దేవుని గురించి మాత్రమే బైబిల్ అనడం సాధ్యం. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. విగ్రహాలు నిజదేవుని గురించి యోహాను రాశాడు. ఇదంతా అబద్ధ దేవుళ్ళ గురించి అతనికి గుర్తు చేసింది. నిజదేవుణ్ణి కాక మనుషులు పూజించి సేవించేవన్నీ విగ్రహాలే. విగ్రహం అంటే ఏదైనా పదార్థంతో చేసినదైనా కావచ్చు, లేక దేవుడు ఎలా ఉండవచ్చును అన్న తప్పు ఆలోచన అయినా కావచ్చు. ఏ విధమైన విగ్రహ పూజలోనూ పడకుండా జాగ్రత్తగా ఉందాం.